బంధం లేకుండానే వాళ్ల నమ్మకాన్ని, ప్రేమని, ఆప్యాయతని పొందగలిగింది. ఆస్తిని కాజేయాలనొచ్చిందని చెప్పకుండా అలా చెప్తున్నావా? కాజేయాల్సిన పనే ఉంది. ఇప్పుడు అదేగా ఈ ఇంటి యజమాని. యజమానా? మా ఇంట్లో పని వాళ్లకు కూడా ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. రాధ పని మనిషిగా కూడా పనికిరాదు. క్వాలిఫికేషన్ అంటే ఉత్తి చదువే అనుకోవటం మీ పిచ్చితనం. ఇల్లాలు అంటే ఇంటిని మోసేది, బంధాలని మోసేది, బంధుత్వాలని మోసేది, మీలా మోసం చేసేది కాదు. మోసం చేసింది మీరు. నువ్వు, ఆ రాధ, భవానీ కలిసి మా మావయ్యని మోసం చేశారు. కావాలని ఈ పెళ్లి జరిపించారు. ఎలా అయితేనే పెళ్లి జరిగింది కదా. ఇక రాధకి ఈ ఇంటి కోడలిగా లైసెన్స్ వచ్చినట్టే కదా. మా మామయ్య ఇష్టపడి తాళి కట్టలేదు. ఆ తాళి యాక్సిడెంటల్ గా రాధ మెడలో పడింది. ఆ యాక్సిడెంట్ కి కారణం నీ తెలివి తక్కువ వేషమే కదా. నిన్ను చూడలేదు అనుకున్నావా? శ్యామ్ తాళి కట్టకూడదని ప్రయత్నించావు. ఆ ప్రయత్నం వల్ల శ్యామ్ రాధ చేతికివ్వాల్సిన తాళి కాస్త శ్యామ్ చేతుల మీదుగా రాధ మెడలో పడింది. ఒక రకంగా నువ్వే రాధని శ్యామ్కి అఫీషియల్ గా భార్యం చేశావు. భార్య భార్య అని పదే పదే అనకు. మా మామయ్య ఇష్టపడి తాళి కట్టలేదు. కానీ రాధ ఫిక్స్ అయింది. జన్మ జన్మల బంధంగా మారబోతోంది వాళ్ళ జీవితం. మేం ఉండనివ్వాలి కదా. మీ మంచి కోరి చెప్తున్నాను, రాధని డిస్టర్బ్ చేయకండి. చేస్తే అయ్యో, వీళ్ళకెలా చెప్పాలి? రాధ సంగతి మీకు తెలీదు. అది చూడటానికి తింగరదాల్లా ఉంటుంది, కానీ తిక్కరేగితే తొక్కి చంపేస్తుంది. దేవుడు దానికి చాలా ఓపికనిచ్చాడు. ఆ ఓపిక నశిస్తే అదేం చేసినా తట్టుకోలేం. అది వేరే లెవెల్. అది చిన్నప్పటి నుంచి అంతే. అదేంటో ఉండి ఉండి ఉన్న పళంగా ఉద్వేగంతో ఊగిపోతుంది. ఆ ఊపు ఉంటుంది చూడు, అమ్మో, అమ్మోర్ని చూసినట్టే ఉంటుందంటే నమ్మండి. భయపెడుతున్నావా? భయపడతారు అంటున్నా. ఎవరు ఎవరికి భయపడతారు? అయినా ఇంత ఓవర్ బిల్డప్ ఇస్తున్నావేంటి? రాధని మెడ పట్టుకుని బయటికి గెంటేయటం మాకు క్షణం పని. అలాంటి పని అస్సలు చేయకండి. అది ఇంకా డేంజర్. చూస్తావా? ట్రై చేస్తావా? ఇప్పుడే రాధ మెడలో తాళి తెంచి విసిరి పారేస్తాను. కొరివితో తల గోక్కోవడం అంటే తెలుసా నీకు? అదే నువ్వు చేస్తానంటున్నావు. చేసి చూపిస్తాను. వీళ్ళన దేవుడే కాపాడాలి. ఇప్పుడు చిరాకు పట్టం ఎందుకు? వాడి మీద ఆశ పెట్టుకోకు అంటే విన్నావా? వాడి వల్ల మీ అక్క ప్రాణాలు కోల్పోయింది. నువ్వు ప్రశాంతత కోల్పోయావు. నిన్ను కూడా ఇలా చూస్తూ ఉండిపోవాలా నేను? వదిలే అమ్మా. వదిలేస్తాను నాన్న. కానీ బావ మీద ఆశని మాత్రమే.
అంటే నాకు లేని ప్రశాంతత ఆ శ్యామ్కి కూడా ఉండనివ్వను. అది ఆ మాట అన్నావు, నాకు చాలా తృప్తిగా ఉందమ్మా. వాణ్ణి నాశనం చేయడానికి మీ నాన్న నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాడు. నువ్వు అసలు తండ్రివేనా? రేయ్, ఎవడ్రా నిన్ను లోపల రానిది? రేయ్, బావా బావా రేయ్, వదిలో. ఎన్నిసార్లు చెప్పాను నా ఓపికను టెస్ట్ చేయొద్దని. మీరు వినలేదు. ఖుషీ జోలికొస్తే నా ఓపిక నశించి ఇలా మీ పీకకు చుట్టుకునే ప్రమాదం ఉందని హెచ్చరించాను. అయినా మీరు ఖుషీ జోలికొచ్చారు. వదులు బావా, ప్లీజ్ వదులు బావా. నేను అదే చెప్పాను, వదిలే మంజు, నా దారి నాది అని. నువ్వు వినలేదు. శ్యామ్, ప్లీజ్. ఊపిరాడటం లేదు. ఖుషీ జోలికొచ్చారు కదా, నా ఊపిరి కూడా ఆడటం లేదు. నాన్న తప్పేమీ లేదు. ఆయన చెప్పినా వినకుండా నేనే పెళ్ళి ఆపడానికి ఆ పని చేశాను. నాకు వేరే దారి కనిపించలేదు. ఛ! ఆడదానివేనా నువ్వు? చిన్న పిల్లనాలా? ఛే! ఏమైంది మంజు నీకు? ఎందుకు సడన్ గా ఈ మార్పు? బానే ఉండేదానివి కదా. మీ నాన్నలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఖుషీకి తల్లిగా నేనే ఉండాలి బావా. నీకు ఆ అర్హత, మనసు రెండూ లేవు. ఇంకెప్పుడు ఖుషి గురించి ఆలోచించకు. మీ నాన్న మీదుండే చిరాకుతో సత్య చనిపోయాక ఇంతవరకు మీ ఇంట్లో అడుగు పెట్టలేదు. ఇదే మొదటిసారి. ఇదే ఆఖరిసారి అవ్వాలని కోరుకోండి. ఇంకొకసారి నా కూతురి జోలికి గాని నా ఫ్యామిలీ జోలికి గాని వస్తే మీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేసి జైల్లో పెట్టిస్తాను. జాగ్రత్త. బావా, నన్ను పెళ్లి చేసుకో. ఆ రాధను వదిలే. ఖుషి నేను బాగా చూసుకుంటాను బావా. మంజు, వాడి కాళ్ళు పట్టుకుంటావేంటే? నువ్వు ఆగు నాన్న.